స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మన వీడియోలో ఆస్కారిస్ లుంబ్రికోయిడిస్ లైఫ్ సైకిల్ దెన్ ప్యాథోజెనిసిటీ కంట్రోల్ చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో ఆస్కారిస్ లుంబ్రికోయిడిస్ మార్ఫాలజీ దెన్ ఎగ్స్, హౌ టు డెవలప్ ఎగ్స్ ఇంటూ ది లార్వల్ స్టేజ్ అనేటువంటి సీక్వెన్స్ చెప్పాను. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత లైఫ్ సైకిల్ అనేది ఫాలో అవ్వండి. సో లైఫ్ సైకిల్ ఫాలో అవ్వాలి అంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫెక్ట్ అయి ఉండాలి. ఇన్ఫెక్ట్ అయినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇన్ఫెక్టెడ్ పర్సన్ అంటున్నాం. ఆ డిసీజ్ని ఆస్కారియాసిస్ అంటాం. సో సపోజ్ మనకి ఇక్కడ లార్వల్ స్టేజ్ సెకండ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా అనేది ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఇన్ ఆస్కారిస్ లుంబ్రికోయిడ్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫెక్షన్ చూద్దాం. వెన్ ఏ పర్సన్ యాక్సిడెంటల్లీ స్వాలోడ్ ఇన్ఫెక్టివ్ స్టేజ్ that is a second rhabditiform larva. So accidentally it enters into the mouth, then automatically it enters in, passes through the intestinal area lo settle avutundi anukunnam. So second rhabditiform larva edaithe undo infective stage accidental ga enter avudam ante through the contaminated food and water. In some cases vegetables also. So ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల ఆటోమేటిక్గా ఇన్ఫెక్టివ్ స్టేజ్ అనేది హ్యూమన్ బీయింగ్స్లోకి ఎంటర్ అయిపోయింది. వన్స్ ఎంటర్ అవగానే దిస్ పర్టికులర్ లార్వల్ స్టేజ్ సెకండ్ ర్యాబిడిటిఫార్మ్ లార్వా హ్యాచెస్ అవుట్ ఫ్రమ్ ది షెల్డ్ ఎగ్. సో మ్యామిలేటెడ్ ఎగ్ నుంచి ఏమవుతున్నది, హ్యాచ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంటెస్టైనల్ సెక్రీషన్స్ pour on that egg, automatically egg burst out, then larva liberated out. So that larva liberated out and causes some burst in the small intestine. So intestine lo burst అనేది క్రియేట్ చేసి సో ఇక్కడ ఇది సెటిల్ అవుతుంది. ఏంటి సెటిల్ అవుతుంది అంటే లార్వా స్టేజ్ అనేది సెటిల్ అవ్వకుండా ఉన్నటువంటి లార్వా క్రియేట్ అవుతుంది. ఆ లార్వా స్టేజ్ జస్ట్ దేని నుంచి లిబరేట్ అయింది, మ్యామిలేటెడ్ ఎగ్ నుంచి లిబరేట్ అయింది. లిబరేట్ అయినటువంటి లార్వాని చూస్తే సో ద సైజ్ ఆఫ్ ది లార్వా ఈజ్ 200 to 300 micron in length and 13 to 15 micron in width వచ్చేసి మనకి 13 నుంచి 15 మైక్రాన్ ఉన్నటువంటి width ఉంటుంది. సో దిస్ లార్వల్ స్టేజ్ నార్మల్లీ rupture the mucous membrane of small intestine. So then it undergoes two migrations. First one, that is primary migration, then secondary migration, primary migration and secondary migration. So ఈ రెండు వన్ బై వన్ చూద్దాం, చూడండి. సో primary migration లో సో this larval stage automatically enter into the hepatic portal system. So hepatic portal circulation, so it leads to the liver. So automatic larva liver కి reach అయింది. So కొన్ని larval stages they may enter into the post caval vein. So from there it enters into the heart. From heart through the pulmonary artery, these larval stages are enter into the lungs. In the lungs, alveoli, they undergo two moltings, then they become mature. So those young ones are transmitted to the pharynx. In the pharynx, they cause some irritation and coughing. So because of that coughing, total larval stages or individuals are entered into the digestive system of the host. So that digestive system host, they enter into the duodenum of that particular individual. Automatically that particular individual so eliminates some mammaliated eggs, because those young ones are copulated and release 2 lakhs eggs per day. So those eggs are eliminated from the anus of the infected person. So again they develop into the egg, larva first stage, larva second stage, then automatically second rhabditiform larva infects another person. సో లైక్వైజ్ ఆటోమేటిక్ సైకిల్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వే. ఇక్కడ చూసినట్లయితే అలాంటి యానల్ రీజన్ నుంచి వస్తున్నటువంటి దానికంటే ముందు సో ఈ యొక్క లార్వల్ స్టేజ్ దేని నుంచి దేనికి పాస్ అయింది, ఇంటెస్టైనల్ రీజన్ నుంచి అదర్ ఆర్గాన్స్కి రీచ్ అవుతుంది. అదర్ ఆర్గాన్స్ లైక్ లివర్, హార్ట్, లంగ్స్ అనుకోండి. లివర్కి అయితేనేమో వీ కెన్ సే హెపాటిక్ పోర్టల్ సర్క్యులేషన్గా చెప్తున్నాం. హార్ట్ అనుకోండి కెన్ సే పోస్ట్ కేవల్ వీన్ ఏదైతే ఉందో దాని నుంచి రీచ్ అవుతుందని చెప్పుకోవచ్చు. దెన్ లంగ్స్కి అయితేనేమో పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి రీచ్ అవుతుంది. ఏంటి అంటే లార్వల్ స్టేజ్.
ఆ లార్వల్ స్టేజ్ లంగ్స్ రీచ్ అయిన తర్వాత ఇట్ అండర్గోస్ 2 మౌల్టింగ్స్. సో 2 మౌల్టింగ్స్ నుంచి యంగ్ వన్స్గా డెవలప్ అవటం మనం అబ్జర్వ్ చేస్తాం. దెన్ దీస్ యంగ్ వన్స్ ఆటోమేటికలీ ఇరిటేట్స్ ఫారింగ్స్. ఫారింగ్స్ రీజన్ ఇరిటేట్ చేసిందంటే సో ఆ పర్సన్స్కి కఫింగ్ అనేది ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ కఫింగ్ ఆటోమేటికలీ దీస్ ఆర్ స్వాలోడ్ ఇన్ టు ది ఇంటెస్టైనల్ రీజన్. Then these developed young ones are copulate and fertilized together, though they release some eggs. Those are called as mammaliated eggs released through the anal region of that infected person. Again, these eggs are developed and they serve some rhabditiform larvae. They infect the other persons. సో ఇలాంటి లైఫ్ సైకిల్ కామన్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అదర్ దాన్ ఇంటెస్టైనల్ రీజన్కి ఉన్నటువంటి మైగ్రేషన్ని వీ కెన్ సే దట్ ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్గా చెప్పవచ్చు. ఎక్స్ట్రా intestinal migration అని మనం డీకోడ్ చేసుకోవచ్చు ఇంతవరకు. సో ఎందుకంటే మైగ్రేషన్ అంతా కూడా అదర్ దాన్ ఇంటెస్టైనల్ కోడ్ అంటే ఇంటెస్టైన్కి అవుట్ సైడ్ జరుగుతుంది కాబట్టి ఆస్కరిస్లో ఇలాంటి కండిషన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఇక్కడ ఎంత ఉంటుంది 200 నుంచి 300 మైక్రాన్ లెంత్ 13 to 15 మైక్రాన్ పెడుతున్నది కాస్త ఈ డెవలప్మెంటల్ స్టేజ్లో 2 millimeter సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మైక్రాన్ నుంచి మిల్లీమీటర్స్ అంత సైజ్ ఇవి ఇంక్రీజ్ అవటం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దెన్ ఇఫ్ యూ సీ ద ప్యాథోజెనిసిటీ ఆఫ్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్, జనరల్లీ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ కాజెస్ ఆస్కారియాసిస్. సో ఇన్ ఫ్యూ నెంబర్ దే డోంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఇల్నెస్ ఇన్ ది ఇండివిజువల్స్. సో తక్కువ సంఖ్యలో ఉన్నాయనుకోండి, సపోజ్ లిమిటెడ్ నెంబర్లో ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో సివియర్ కండిషన్ లేదా నెంబర్ ఇంక్రీజ్ అయినప్పుడు సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, దెన్ బౌల్ ఇరిటేషన్ ఉంటుంది, దాని ఆటోమేటిక్గా కొంతమందిలో అయితే ఆ పర్టికులర్ రీజన్స్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అనేది మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటిల్లో అడల్ట్ ఇండివిజువల్స్ కంటే లార్వల్ ఇండివిజువల్స్ చాలా డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటున్నామంటే సెకండ్ లార్వల్ స్టేజ్ అనేది ఇన్ఫెక్టివ్ స్టేజ్ కాబట్టి ఈజీగా పర్సన్ నుంచి పర్సన్స్కి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చెప్పుకుంటే ప్యాథోజెనిసిటీలో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. సో వాటి గురించి ఇక్కడ చూద్దాం. చూడండి, ప్యాథోజెనిసిటీ. సో డిసీజ్ ఏమంటున్నాం, దట్ ఈస్ ఆస్కారియాసిస్. ఆస్కారియాసిస్ ఏదైతే ఉందో సెకండరీ ఇన్ఫెక్టివ్ స్టేజ్ ద్వారా రెడ్యూస్ అంటే ఇన్ఫెక్ట్ అయితే వచ్చేటువంటి డిసీజ్ అనుకున్నాం. సో ఫ్యూ నెంబర్ ఉన్నాయనుకోండి, నెంబర్ లెస్ ఉంటే ఆటోమేటిక్గా నో ఇల్ ఎఫెక్ట్ అనేది పెద్దగా ఉండదు అనుకుంటున్నాం. సో ఇది అదే ఎవరిలో ప్రామినెంట్గా కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది చిల్డ్రన్ ఆటోమేటికల్లీ. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు అంటే స్టంటెడ్ గ్రోత్ ఉండొచ్చు మేబీ. సో వీళ్ళ యొక్క న్యూట్రిషన్ అంతా ఇవి తీసేస్తున్నాయి కాబట్టి స్టంటెడ్ గ్రోత్ ఉండొచ్చు. సో బికాస్ ఆఫ్ స్టంటెడ్ గ్రోత్. సో నెక్స్ట్ సివియర్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇవి ఇంటెస్టైనల్ రీజన్ ఉంటాయి కాబట్టి. సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, కామన్ అబ్డామినల్ పెయిన్ ఒకటి. దెన్ స్టంటెడ్ గ్రోత్. దెన్ మాల్ న్యూట్రిషన్. సో దెర్ ఈస్ నో మచ్ సప్లై ఆఫ్ న్యూట్రియంట్ మెటీరియల్స్ టు ది ఇండివిజువల్ పర్సన్. ఎవరైతే ఎఫెక్ట్ అయినారో అతనికి మాల్ న్యూట్రియంట్స్ కూడా వస్తుంది. ఈ కండిషన్స్ కామన్గా మనం చెప్పేటువంటి ఎప్పుడు వెన్ ద ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ నెంబర్ ఈస్ మోర్, then automatically these symptoms are present in that person. Next, if you see some more problems in the ascariasis, generally while migrating the larvas, so suppose మా larvas migrate అవుతున్నాయి అనుకోండి. సో నేను చెప్పాను మైగ్రేషన్ ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ అని, ప్రైమరీ మైగ్రేషన్ అని, సెకండరీ మైగ్రేషన్. While migrate, they cause irritation in the pharynx region, coughing, then some pneumonia-like symptoms present in the individual persons. అంటే లంగ్స్లోను, దెన్ ఆల్వేలరీ రీజియన్లోను, రెస్పిరేటరీ ట్రాక్లోను ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది వైల్ మైగ్రేటింగ్ ద లార్వల్ స్టేజెస్. సో ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేటింగ్ జరిగేటప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. దెన్ వన్ మోర్ కండిషన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది ప్యాథాలజీ ఆఫ్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్, దట్ ఈస్ periontis is the condition where the abdominal region and the intestinal organs are covered by one type of membrane, that is peritoneal cavity membrane is present on that particular parts. So that type of condition is present in the abdominal ascariasis disease. Then if you see some lesions, suppose gut region undanukondi, gut region akkada some lesions and pusing also happen in this disease. So చిన్న లీషన్స్ అనేవి వీటిపైన క్రియేట్ అవుతూ ఉంటాయి.
కంట్రోల్ ఏదైతే ఉందో, సపోజ్ వాష్రూమ్స్ని యూజ్ చేయాలనుకుంటాం. సో అండర్ సీవేజ్ డ్రైనేజ్ సిస్టమ్, ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో అండర్ సీవేజ్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల వెళ్ళటం వల్ల లార్వల్ స్టేజెస్ స్ప్రెడ్ అవ్వవు. దెన్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ శానిటైజింగ్ దేర్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్కి ముందు శానిటైజ్ చేసుకోవటం లేదా హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంట్రోల్ చేయడానికి బెస్ట్ మెథడ్ ఇన్ చిల్డ్రన్. దెన్ అట్ ద సేమ్ టైం మరీ హెవీగా ఉన్నటువంటి అబ్డోమినల్ ఇరిటేషన్ ఏదైతే ఉందో, అబ్డోమినల్ ఇరిటేషన్ హెవీగా ఉన్నా, నెంబర్ ఎక్కువ ఉన్నా సరే, సో మెడికల్ సూపర్వైజర్ హెల్ప్ తోటి ఆటోమేటిక్ వాటిని రెడ్యూస్ చేయడానికి మెడికేషన్ అనేది యూజ్ చేయడం అనేది ఇంకో రకమైనటువంటి కంట్రోలింగ్ మెథడ్ అనమాట. సో ఇలాంటి కంట్రోలింగ్ మెథడ్స్ తోటి ఆస్కారియాసిస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.